వరకు మిస్ అయిన అమ్మాయిల కేసెస్ మనం అనేకంగా చూసి ఉండొచ్చు. అయితే జనవరి 25 అంటే ఈ సంవత్సరంలోనే సంక్రాంతి పండుగ తర్వాత జరిగిన మిస్సింగ్ కేసులు అనేకంగా ఉన్నప్పటికీ కొన్ని కేసెస్ మాత్రం మనం ఇప్పటికీ గుర్తు తెచ్చుకున్నా కూడా కొంచెం భయానికి గురి అవుతూ ఉంటాం. వెడిలో వణుకు పుట్టిస్తూ ఉంటారు. అసలు మిస్సింగ్ కేసు ఏంటి, వణుకు పుట్టించడం ఏంటి అనుకుంటున్నారా? జనవరి 18, 2025 అంటే ఈ సంవత్సరంలోనే మొదటి నెల 18వ తారీఖు ఒక మిస్సింగ్ కేసు. మీర్పేట్ పోలీసులందరికీ కూడా ఇది జస్ట్ నార్మల్ మిస్సింగ్ కేసే అనుకున్నారు. 18వ తారీఖు ఒక తల్లిదండ్రులు వచ్చి మా కూతురు కనిపించట్లేదు, తనకి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు అంటూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసు ఏంటి అనేది మనందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. మీర్పేట్ గురుమూర్తి మర్డర్ ఇష్యూ. ఈ పేరు వింటేనే చాలామంది వైఫ్లు భయపడుతున్నారు. ఆర్మీ జవాన్లు సైతం ఈ విధంగా చేస్తారా అనే విధంగా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఎక్కడైనా సేఫ్టీ ఉంది అంటే అది పోలీసుల దగ్గర అండ్ ఆర్మీ జవాన్ల దగ్గర. ఆర్మీ అంటే ఎక్స్ ఆర్మీగా ఉన్న గురుమూర్తి ఇంతటి అఘాయిత్యం చేశాడా అనే విధంగా మాత్రం మారిందని చెప్పొచ్చు. అయితే వెంకట మాధవి 18వ తారీఖు కనిపించట్లేదు అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీర్పేట్ పిఎస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి మా కూతురు 16వ తేదీ నుంచి కూడా కనిపించట్లేదు, మాకు మా అల్లుడు మీద అంటే గురుమూర్తి మీద అనుమానంగా ఉంది అంటూ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇక్కడ మనం చూడొచ్చు. ఇది జరిగి 1 year అయినప్పటికీ కూడా ఇది 1 year అయినా కూడా ఇప్పటి వరకు కూడా చాలా మందికి భయానికి గురి చేస్తుంది, వెడిలో వణుకు పుట్టిస్తుందని చెప్పొచ్చు. అయితే వీళ్ళు ఇందులో పెట్టింది ఏంటంటే 16వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు 1:30 మా కూతురు కనిపించట్లేదు అంటూ కూడా మా అల్లుడు మాకు ఫోన్ చేశాడు. చుట్టుపక్కల మొత్తం కూడా వెతికాడు. 16వ తేదీ కనిపించలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల వెతికాము, సీసీ ఫుటేజ్ వెతికాము, బంధువుల ఇంట్లో ఉందేమో అని వెతికాము. ఎక్కడ చూసినా కూడా తన భార్య అంటే వెంకట మాధవి లేకపోవడంతో తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు. మరి తల్లిదండ్రులు ఊరుకున్నారా? వెంటనే అతని మీదే అనుమానం ఉంది అంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అసలు వెంకట మాధవి ఎటెళ్ళిపోయింది, తను అసలు ఎంత పద్ధతైన అమ్మాయి అనేది కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు, ఆ బిల్డింగ్లో వాళ్ళు చెప్తున్నారు అండ్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. తనకి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. 2 రోజుల క్రితమే మాతో ఫోన్ కూడా మాట్లాడింది అంటూ కూడా వెంకట మాధవి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఆ చిన్నారి మాటలు అంటే వెంకట మాధవి గురుమూర్తికి ఇద్దరి సంతానం ఎవరైతే ఉన్నారో 2 పిల్లలు, వాళ్ళు కూడా ఏడుస్తూ మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, మా అమ్మను మాకు కావాలి అంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న ఆ విజువల్స్ ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు ఆమె ఏమైపోయిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా ఈ ఒక్క కేసే కాదు, ప్రతి మిస్సింగ్ కేసులో కావచ్చు, ఎనీ కేసులో అయినా సరే ముందుగా పోలీసులు ఇంట్లో ఉన్న వాళ్ళనే అనుమానితులుగా చూస్తూ ఉంటారు. అయితే ఈ కేసులో కూడా మీర్పేట్ గురుమూర్తి మాధవి కేసులో కూడా పోలీసులు గురుమూర్తినే అనుమానాస్పదంగా గుర్తించారు. అతన్ని విచారించారు. అసలు ఏం జరిగింది అంటే నాకు తెలీదు, ఇంట్లో చిన్న గొడవ అయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు గురుమూర్తి. పోలీసులు నిఘా పెట్టారు. దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం కూడా వెతకడం జరిగింది. ఎక్కడా కూడా మాధవికి సంబంధించి ఒక్క ప్రూఫ్ కూడా లేదు తను బయటికి వెళ్ళినట్టు. పోలీసులకి అనుమానం వచ్చి మళ్ళీ గురుమూర్తిని విచారించారు. 16వ తేదీ ఇంట్లోకి వెళ్ళినట్టుగా ఉంది తప్ప, అంటే గురుమూర్తి ఇక్కడ ముందుగానే వెంకట మాధవిని చంపాలి అనే ప్లానింగ్తో ఉన్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. గురుమూర్తి మాధవికి ఇద్దరికి పుట్టిన సంతానం ఏదైతే ఉన్నారో 2 పిల్లల్ని వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచాడు గురుమూర్తి. అసలు ఎందుకు ఉంచాడు అంటే పండగ వస్తుంది కాబట్టి 2 రోజులు వాళ్ళు అక్కడ ఉంటారు అన్న ఉద్దేశంతో ఉంచాడట. అక్కడ పిల్లల్ని వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఒక గొడవ. ఎలాంటి గొడవ అంటే తనని గోడకేసి నొక్కాడు, గొంతు నులిమి చంపేశాడు. ఆ శవాన్ని ఏం చేయాలో అర్థం కాక రంపంతో కోశాడు. కాళ్ళు, చేతులు, మొండెం అన్నిటినీ కూడా నరికేసి కొన్నిటిని రోల్లో దంచాడు, మరికొన్నిటిని ఉడకబెట్టారు. ఏవైతే ఫ్లెష్ ఏదైతే ఉంటుందో ఆ రక్తం అదంతా కూడా డ్రైనేజ్లో, లెట్రిన్లో ఏదైతే వాష్రూమ్ ఉంటుందో దాంట్లో పడేశారు. అసలు ఒక ఆర్మీకి ఇంతటి ఆలోచన ఎలా వస్తుంది అన్నట్టుగా ప్రతి ఒక్క మీడియా ఛానల్లో ప్రతి ఒక్కరూ, అటువైపు పోలీసులు, ఇటువైపు మీడియా మొత్తం కూడా ఒక్కసారిగా సంచలనమైన వార్త బయటికి వచ్చింది. అసలు నిజంగానే ఒక ఆర్మీ ఇలాంటి ఘటన చేస్తాడా అనే విధంగా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. అయితే నిజంగానే హత్య చేశాడా అంటే గురుమూర్తి ఒప్పుకున్నాడు. కానీ పోలీసులకి అక్కడి నుంచే ఒక పెద్ద సవాల్గా మారింది ఈ కేసు. ఒప్పుకున్నప్పటికీ కూడా అతని ఫేస్లో అంటే తన భార్యను చంపాను అన్న పశ్చాత్తాపం 1% కూడా అక్కడ లేదు.
చంపాను అయితే ఏంటి, దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా సినిమా డైలాగులు చెప్పాడు. పోలీసులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెంటనే తనని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటని అన్నప్పుడు ఊరికే తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. నాకు అది నచ్చట్లేదు, నచ్చక నేను అనేక విషయాలు మాధవితో డిస్కస్ చేశాను. కానీ మాధవి మాత్రం అసలు నా మాట వినకుండా ఏ రోజైతే మాధవి చనిపోయిందో అంటే జనవరి 16, 2025 ఆ రోజు చనిపేశాడో ఆ రోజు ఇద్దరి మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఎప్పటిలాగానే గొడవలు జరుగుతున్నప్పటికీ మాధవి చేసింది ఏంటంటే తన మెడలో ఉన్న పుస్తెల తాడు ఏదైతే ఉందో తాలిబొట్టు అది విసిరి ఒక్కసారిగా తన మీద వేయటంతో కోపానికి గురయ్యాడు గురుమూర్తి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా అక్కడ ఏదైతే గోడ ఉందో మాధవిని ఆ గోడకి అణిచివేశాడు. పీక నులిమి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో అర్థం కాక రంపంతో కాళ్ళు చేతులు మొండెం తలని మొత్తం వేరు చేశాడు. ఆ భాగాలన్నింటినీ కూడా ఎవరు ఊహించని విధంగా అతి దారుణంగా, అసలు మనుషులు ఇంత దారుణంగా తయారవుతారా, అది కూడా ఒక ఆర్మీ పర్సన్, ఎక్స్ ఆర్మీ పర్సన్ ఇంత కిరాతకంగా ఆలోచిస్తాడా అనే విధంగా అతని తీరు ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి భయానికి గురి చేసింది. ఆ అపార్ట్మెంట్లో ఏదైతే ఆ ఇల్లు చూస్తున్నామో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా అప్పట్లో వచ్చిన వార్తలు ఏంటంటే ఆ ఎముకలు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఎండబెట్టాడు ఎండకి అనేది కూడా చెప్తున్నారు. ఇది జరిగి అంటే 16వ తేదీ జరిగింది, 17, 18వ తారీఖు కేసు నమోదైంది. ఆ తర్వాత నుంచి ఈ విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది. మరి ఈ 3 రోజులు ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి అనుమానము రాలేదా, ఎటువంటి శబ్దాలు రాలేదా, వాసన రాలేదా అనే ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరు కూడా వచ్చాయి. బట్ అన్నిటికీ కూడా గురుమూర్తి ఎంతో నవ్వుతూ ఎంతో ఆనందంగా సమాధానం చెప్తున్నాడు. ఎందుకు చంపాడు అంటే నా మాట వినట్లేదు, నేను చెప్తున్నా కూడా వినకుండా తన పుట్టింటికి వెళ్తుందన్న ఒకే ఒక కారణం, వాటి కారణంగానే ఈ విధంగా చేశాడు అనేది కూడా పోలీసులు కూడా నిర్ధారించారు. కానీ అసలు ఎలా చంపాడు అనే సాక్ష్యం కోర్టుకి చూపించాలి. కోర్టుకి చూపించాలి అంటే సాక్ష్యాలు కావాలి. మరి ఎక్కడివి అంటే సాక్ష్యం ఏమీ కూడా లేకుండా గురుమూర్తి చేసిన హత్య ప్రతి ఒక్కరికి కూడా ఒక చిక్కుముడి, ముఖ్యంగా పోలీసులకి అతిపెద్ద చిక్కుముడి అని చెప్పొచ్చు. పోలీసులు రంగంలోకి దిగారు, ఇంటిని మళ్ళీ రీసెర్చ్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం కూడా గురుమూర్తిని తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ చంపేశాడు, ఎక్కడ పడుకోబెట్టాడు, ఏ గోడకి తనని పెట్టి గొంతు నులిమాడు, ఇలా ప్రతి ఒక్కటి కూడా చేస్తున్న క్రమంలో పోలీసులకి అంటే దాదాపుగా బ్లూ రేస్ అనేది గతంలో ఒక మైనర్ బాలికను ఒక పంతులు చంపేసిన క్రమంలో వాడడం జరిగింది. అది కూడా కొన్నేళ్ల క్రితం. ఆ తర్వాత మళ్ళీ గురుమూర్తి కేసులో మాత్రమే పోలీసులు బ్లూ రేస్ని యూజ్ చేయడం జరిగింది. వాటి కారణంగానే ఎక్కడైతే ఆ ఇల్లు ఉందో ఆ ఇంట్లో ఎడ్జ్లో మనం చూసుకోవచ్చు ఏదైతే టైల్స్ ఉంటాయో ఆ చివర్లో కొంత భాగంలో రక్తపు మరకలు, అలాగే మాంసపు చిన్న చిన్న రేణువులు అంటే అతి చిన్న కణాలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటి తర్వాత లెగ్గిన్కి కూడా అంటే పిల్లలు వేసుకునే లెగ్గిన్కి కూడా రక్తపు కణాలు ఉండటంతో పోలీసులకి కొంతవరకు ఈజీ అనిపించినప్పటికీ కూడా నిజంగానే అది తన రక్తమేనా లేకపోతే ఇంకెలా ఆయన చేశాడా ఏంటనే ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది సామాన్య వ్యక్తి కాదు, గురుమూర్తి ఆర్మీ, ఎక్స్ ఆర్మీ, ప్రతి ఒక్కరిని కూడా చదివిన వ్యక్తి. ఆర్మీ పర్సన్స్ ఎలా ఉంటారో మన అందరికీ కూడా తెలిసిందే. అలాంటిది అతన్ని చూసి ధైర్యంగా ఉండాల్సింది పోయి అలాంటి వ్యక్తి ఈరోజు చంపడం ఏంటి అనే ప్రశ్న అందరికీ కూడా వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతన్ని రిమాండ్కి తరలించారు. కానీ ఆ తల్లిదండ్రులకి తీరని బాధని మిగిల్చాడు ఈ గురుమూర్తి. తన భార్య ఎంత చక్కగా ఉందో, అసలు ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయని వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు ఈ విధంగా చేశాడు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న అని చెప్పొచ్చు. ఈరోజు ఆ ఇద్దరు పిల్లలు కూడా అనాథలైన పరిస్థితి. ఒకవైపు నుంచి ఎవరైతే గురుమూర్తి ఉన్నాడో అతను ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. మరోవైపు తన తల్లి లేకపోవడంతో తన తల్లి అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ పిల్లలు అనాథల్లా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఒక తప్పు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆలోచించక ఈరోజు ఎంతోమంది పిల్లలు అనాథలుగా అనాథాశ్రమంలోనో లేకపోతే చుట్టాలింట్లోనో బిక్కుమంటూ రక్షణ లేకుండా ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తల్లి ఇచ్చిన కంప్లైంట్ ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుందనే చెప్పొచ్చు. ఇదంతా కూడా వెంకటేశ్వర కాలనీ, జిల్లెలగూడ, రాచకొండ కమిషనర్ డిస్టిక్లో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. పోలీసులకు మాత్రం ఇది ఒక కేసు పెద్ద సవాల్గానే మారినప్పటికీ కొద్ది రోజుల్లోనే ఈ చిక్కుముడిని విడిచి కోర్టు ముందుకైతే ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ
స్టోరీ అంతా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు తాజాగా గురుమూర్తికి సంబంధించిన ఒక వార్త మీడియాలో బాగా హల్చల్ అయింది. ఏంటి అంటే గురుమూర్తి వెంకట మాధవిని చంపడానికి గల రీజన్ కేవలం తన మరదలతో గురుమూర్తికి వివాహేతర సంబంధం ఉంది. అనేక విషయాల్లో కూడా వెంకట మాధవికి అండ్ అలాగే గురుమూర్తికి ఇద్దరికి మధ్య కూడా అనేక విషయాల్లో గొడవలు జరిగాయి, విభేదాలు జరిగాయి, కొట్టుకున్నారు. దాంట్లో భాగంగానే వెంకట మాధవిని గురుమూర్తి అతి కిరాతకంగా చంపాడు అనేది మాత్రం ఇక్కడ నిజమైంది అనేది కూడా కొన్ని వార్తలు రావడంతో చక్కర్లు కొట్టాయని చెప్పొచ్చు ఈ వార్తలు. ఎందుకంటే సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు మరొక కోణం, మరొక ట్విస్ట్ ఈ గురుమూర్తి మీర్పేట్ గురుమూర్తి ఇష్యూలో రావటం అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా పోలీసులు ఒక వివరణ అయితే విడుదల చేశారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఈ వార్తని ఎవరైనా సరే వేస్తే ఖచ్చితంగా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏసీపీ కాశిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఛార్జ్ షీట్ వేసిన తరువాత ట్రయల్ నడుస్తూ ఉంది. ఆ తర్వాత ఎటువంటి కొత్త కోణాలు కూడా ఉండవు అంటూ కూడా ఏసీపీ కాశిరెడ్డి చెప్పారు. మరి దీనికి సంబంధించి ఏదైతే గురుమూర్తి తన భార్య మాధవి ఉందో ఈ కేసులో ఎటువంటి ట్విస్ట్లు కూడా లేవు, ఎలాంటి ప్రచారం కూడా చేయొద్దు అంటూ కూడా మీడియాకి లేఖ రాశారు. మీడియాకి ఒక పోస్ట్ని అయితే ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మీర్పేట్ మర్డర్ ఇష్యూలో, మాధవి మర్డర్ ఇష్యూలో కేవలం గురుమూర్తిని హత్య చేశాడు. దానికి గల కారణం కూడా ముందు నుంచి కూడా తన మాట వినట్లేదు, కొంచెం అనుమానం ఉంది కాబట్టి కేవలం దాని మూలంగానే హత్య చేశాడు అనేది మాత్రం నిర్ధారణ అయింది. ఇప్పుడు వచ్చిన వార్తలు ఎలాంటివి కూడా వాస్తవం కాదు అంటూ కూడా ఏసీపీ కాశిరెడ్డి చెప్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఈ కేసు ఇంతటితో ముగిసిపోయిందని చెప్పొచ్చు. కానీ పోలీసులు మాత్రం మరీ చెప్తున్నారు ఎటువంటి ఆవేశంలోని ఎటువంటి హత్యలు చేయొద్దు. ఎందుకంటే ఇటువైపు భార్య, ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం ఈ సంవత్సరంలోనే కొత్తగా పెళ్ళైన జంటలు కావచ్చు, హనీమూన్కి వెళ్ళి లేకపోతే వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను ఎలా కిరాతకంగా చంపుతున్నారు, భార్యను ఎలా కిరాతకంగా చంపుతున్నారు, అతి దారుణంగా కడుపున పుట్టిన పిల్లల్ని కూడా అతి దారుణంగా చంపిన ఘటనలు ఈ సంవత్సరం 2025లో మనం అనేకంగా చూసాం. అంతేకాకుండా మైనర్ పిల్లల మీద దాడులు కూడా చూసాం. మరి ఈ సంవత్సరం ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి దారుణాలు చూస్తామనేది కూడా తెలియాల్సింది. కానీ ఇలాంటి గురుమూర్తి లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అనేది మాత్రం అప్పట్లో అందరం కూడా ఎంతగానో కోరుకున్నాం. ఎందుకంటే మాధవి ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఆ ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందంగా ఉండాల్సిన మాధవి ఆ విధంగా ముక్కలుగా అయిపోయి ఏ తల్లిదండ్రులకు కూడా అలాంటి నరకయాతన రాకూడదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మృతదేహాన్ని చూసి అయినా ఏడ్చే ఆ హక్కు కూడా ఇవ్వలేదు అంటే మరి గురుమూర్తిని ఏ విధంగా శిక్షించాలి అనేది ఇప్పటికీ కూడా ఎంతో మంది కింద కామెంట్స్లో రాస్తూ ఉన్నారు. మరి మీకేమనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి అనేది కూడా కింద కామెంట్స్లో రాయండి. మరి గురుమూర్తికి సంబంధించి పోలీసులు వేసిన శిక్ష కరెక్టేనా, లేకపోతే ఏ ఇతర మీరేమనుకుంటున్నారు అనేది. ఎందుకంటే తన భార్యను అతి కిరాతకంగా చంపాడు. మాధవి తల్లిదండ్రులకి చివరి చూపు కూడా లేకుండా చేశాడు. అతను చెప్పిన మాటలు 1-2 కాదు. ఆ ఫ్లెష్ ఏదైతే ఉందో దాన్ని డ్రైనేజ్లో పడేశానని చెప్పాడు, లెట్రిన్లో పడేశానని చెప్పాడు. 2 సార్లు ఏదైతే అక్కడ దగ్గరలో ఉన్న జిల్లేలుగూడ చెరువు ఏదైతే ఉందో దాంట్లోనే ఆ ఫ్లెష్కి సంబంధించిన ఎముకలు కావచ్చు, లేకపోతే ఆ మాంసానికి సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా 2 సార్లు బకెట్తో తీసుకువెళ్ళిన ఆనవాళ్ళను గుర్తించడం ద్వారానే ఈ కేసు ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన అన్ని కేసెస్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎంత కీలకం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇంటి ముందు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఉండాలి అనేది అతి కీలకమైనది. కాబట్టి ఈ కేసులో గురుమూర్తికి వచ్చిన పడిన శిక్ష కరెక్టేనా కాదా అనేది మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.